హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో చికెన్ జాయింట్ ఫ్రైని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. సో నేను ఇక్కడ చూపించే స్టైల్లో వచ్చేసి మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చండి. అంటే డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వచ్చి చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. నేను ఈ ఫ్రై కోసం జాయింట్ పీసెస్ ఈ విధంగా తీసుకున్నానండి. అంటే లెగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి నేనైతే ఇక్కడ 1 కిలో తీసుకున్నానండి. అంటే 8 పీసెస్ వచ్చాయి. అండ్ వీటికి సెంటర్లో ఘాట్లు పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటి కోసం మసాలా కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలండి. పులుపు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే రుచి అలాగే కలర్ 2 బాగుంటాయండి. లేకపోతే దగ్గరకు 1 టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే 8 జాయింట్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి 1.5 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఉప్పు కారం కాస్త ఎక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. పెరుగు ఎక్కడ కూడా తరకల్లా లేకుండా క్రీమ్ లాగా కలిసిపోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఇవి 2 కూడా ఈ మసాలా పేస్ట్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. సో చూసారు కదండి, మన జాయింట్ ఫ్రై కోసం మసాలా అంతా కూడా ఎలా కలుపుకోవాలో. ఇలా కలుపుకున్న తర్వాత మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ జాయింట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ బౌల్లో వేసేసుకుని ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. అంటే మనం ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదా లోపల బోన్ వరకు కూడా, ఆ ఘాట్ల లోపలికి కూడా ఈ మసాలా వెళ్ళాలి. అప్పుడు మనకి పీస్ లోపల వరకు కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టి వేగిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి. ఈ మసాలాని నార్మల్గా పట్టించేయకుండా ఈ విధంగా రబ్ చేసుకుంటూ కనుక పట్టించుకుంటే పీసెస్ అంతటికి కూడా బాగా పడుతుందండి. ఇంచుమించు ఒక 4 to 5 మినిట్స్ పాటు మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే చికెన్ పీస్ అనేది మనకి బాగా జ్యూసీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఒక నైట్ అంతా ఉంచేస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ టైం లేదు అనుకుంటే కనుక 1 గంట అయినా కూడా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో మూత పెట్టేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. నేనైతే ఒక 4 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి. 4 అవర్స్ పాటు నేను మ్యారినేట్ చేసుకున్నాను కాబట్టి ఈ చికెన్ పీసెస్కి అంతా కూడా మసాలా అనేది బాగా పడుతుందండి. అండ్ మనం వేయించుకోవడానికి ముందుగా మళ్ళీ ఒకసారి 1 నిమిషం పాటు ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి. ఒకవేళ డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కనుక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం మసాలా కలిపి ఉంచుకున్న జాయింట్ పీసెస్ని ఇందులో పెట్టుకోవాలండి. నేనైతే ముందుగా ఒక 4 పీసెస్ వేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ని మన ప్యాన్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలండి. అండ్ మూత కూడా పెట్టకూడదు అనమాట. 3 to 4 మినిట్స్ పాటు విధంగా వేగిన తర్వాత వీటిని రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసేసుకుని అటువైపు కూడా వేయించుకోవాలి. నేను ఈ ఫ్రైకి అయితే ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు, బయటన ఉండేలాగా కావాలి అనుకుంటే కనుక. నేనైతే ఇంకా వేయలేదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకుని అటువైపు కూడా ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటున్నానండి. అంటే అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ మసాలా అనేది ప్యాన్లో ఉండిపోకుండా చికెన్ పీసెస్కి పట్టేలాగా అన్ని వైపులా తిప్పుకుంటూ మనం ఈ విధంగా వేయించుకోవాలి. నేనైతే ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మసాలాని చికెన్ పీసెస్కి పట్టించుకుంటూ వేయించుకున్నానండి. అప్పుడు మనకి ఈ మసాలా అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక 15 నిమిషాల పాటు వేగిన తర్వాత మనకి పైన అంతా కూడా వేగిపోతుంది కానీ లోపల ఉడకదండి. అలా ఉడికించుకోవడం కోసం మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే కనుక మాడిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఆవిరికి చికెన్ పీస్ కూడా బాగా ఉడుకుతుంది.
చూసారు కదా ఎంత బాగా కలర్ వచ్చి ఉందో. నాకైతే మొత్తంగా ఒక 25 నిమిషాలు టైం పట్టిందండి. 15 మినిట్స్ వచ్చి మూత పెట్టకుండా నేను కుక్ చేసుకున్నాను. మిగతా 10 మినిట్స్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను. అండ్ 25 మినిట్స్ తర్వాత ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోవాలండి చికెన్ పీస్ ఉడికిందా లేదా అనేది. చూసారు కదా ఎంత ఈజీగా దిగిపోయిందో. మనకి ఉడికిందా లేదా అని తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి తీసేసుకోవాలి. మనకి పీస్ అనేది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇంత టైం పట్టిందండి. లేదు మనం డీప్ ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఈజీగా 10 మినిట్స్లోనే వేగిపోతుంది అనమాట. సో మనకి పీస్ ఉడికిందని లేదా అని చెక్ చేసుకుని ఉడికిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని మిగతా పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలానే మనం వేయించేసుకోవాలి. మనం ముందైతే మూత పెట్టకూడదండి. చికెన్ పీస్ కొంచెంసేపు అంటే ఒక 10 నిమిషాల పాటు వేగిన తర్వాత మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. సో మరి చూసారు కదండి ఇంట్లోనే ఈజీగా చికెన్ జాయింట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.